ఎన్విరాన్మెంట్లో ఏదో చేంజెస్ ఉంది, అంతా విచిత్రంగా ఉంది, ఏదో తెలియట్లేదు, ఏదో కొత్త కొత్తగా ఉంది అంతా. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదేంట్రా బాబు, ఏలియన్స్ మళ్ళీ వచ్చినట్టున్నాయి. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అందిన వార్త. మనకి ప్రముఖ సైంటిస్ట్ థామస్ ఇప్పుడే ఒక వీడియో పంపారు. మనం దాన్ని ఇప్పుడు చూద్దాం. నేను థామస్ని మాట్లాడుతున్నాను. ఇందాకే ఏలియన్ని చూశాను, ఆ వీడియో మీకు పంపిస్తున్నాను. మరి చూస్తుండే నిజంగానే ఏలియన్స్ భూమి మీదకి వచ్చేసాయా? ఏలియన్స్ ఇప్పటికే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అవి వచ్చి ఇప్పటికే వారం పైన అయిపోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. నా దృష్టిలో ఏలియన్స్ రావడం చాలా బాధాకరం. మనకి అంతం సమీపించింది. అవేలా వస్తాయండి ఏలియన్స్ చెప్పకుండా? వాటికి బుద్ధి లేదా? ఆలోచిస్తే అవి వచ్చి 1 వీక్ అయింది, కానీ మనం ఏదైనా చేయట్లేదంటే అవి మనతో మాట్లాడలేము. ఇంకా ఎన్ని రోజులని భయపడుతూ కూర్చోవాలి? ఏదో ఒకటి చేయండి. ఏమిటండి ఇది? మీ వల్ల కాకపోతే చెప్పండి, మేమైనా చూస్తాం వాళ్ళంతూ. చూసారుగా, ప్రజలు ఇప్పటికే దీని గురించి ఏదేదో అనుకుంటున్నారు. దీని గురించి యాంటీ ఏలియన్స్ కూడా ఏమనుకుంటుందో చూద్దాం. మీరేం భయపడకండి. ఇంతకుముందు ప్రజల్ని ఏలియన్స్ నుంచి కాపాడింది మేమే, ఇక కాపాడబోయేది మేమే. ప్లీజ్ బిలీవ్ యాంటీ ఏలియన్స్ స్క్వాడ్. యాంటీ ఏలియన్స్ కూడా ఒక అంతరిక్ష నౌకని నాశనం చేయడం వల్ల ఒక ఏలియన్ బయటకు వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మీ వల్ల? ఏం చేసుకుంటారు చేసుకోండి. యాంటీ ఏలియన్స్ కూడా ఒక ఏలియన్ బంధించడం వల్ల వాళ్ళ నాయకుడు టీవన్ తీవ్రంగా రెచ్చిపోయాడు. ఈ కారణంతో ఏలియన్స్ అన్నిటిని
ప్రజల మీదకి వదిలాడు. ఏలియన్స్ ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి. భయపడుతున్నారు. ఏంటండి ఇది? పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్ళాను. ఇక మనకు అంతం ఖాయం. ఓల్డ్ గోయింగ్ టు బ్లాస్ట్. ఓ మై గాడ్. వాటి మన ఉంటే వీళ్ళే వెళ్ళి వాటిని గెలికారు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేద్దాం? ఆ ఏలియన్ సైలెంట్గా ఉంటే మనమే రెచ్చగొట్టాం. పరిస్థితి చేయి దాటిపోయింది. దీని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఒకడే మమ్మల్ని కాపాడగలడు. మిస్టర్ షాన్. ఎస్, మిస్టర్ షాన్ మళ్ళీ రావాలి. అవును, మిస్టర్ షాన్ రావాలి. వి వాంట్ మిస్టర్ షాన్. ఎస్, వి వాంట్ మిస్టర్ షాన్. వి వాంట్ షాన్. వి వాంట్ షాన్. ఎస్ వి వాంట్ షాన్. ఎస్, మా వల్ల తప్పు జరిగింది. షాన్, ప్లీజ్ హెల్ప్ అస్. చూసారా శ్యామ్, ప్రపంచం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉంది. మీరు మాకు కావాలి. వి వాంట్ షాన్. మీరు ఎక్కడున్నారు? నేను ఇలాంటి పనులే చేస్తుంటాను, వీటిని మీరు పెద్దగా పట్టించుకోకండి. నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. తెలుసుగా, నేను ఎడమవైపే లేస్తాను. ఎందుకో మరి ప్రపంచం నా మీద అమాంతంగా లవ్ పెంచేసుకుంది. వాళ్ళని ఈ ప్రపంచం నేనే కాపాడుతానని వాళ్ళ గట్టి నమ్మకం. కానీ నేను చెప్పేదేంటో తెలుసా? మీ ఏలియన్స్కి మనుషులకి యుద్ధం మధ్యలో నాకింతకి శబ్దం. వీటన్నిటికీ నేను విరుద్ధం. హే సహానా, భలే చెప్పా కదా. సహానా షటప్, అన్ని నెగిటివ్గానే మాట్లాడతావు. సహానా ఎవరిని చూస్తున్నారా? షీ ఈజ్ ఆర్టిఫిషియల్ మైక్రో రోబోట్. నేనే క్రియేట్ చేసి నా బ్రెయిన్లో పెట్టుకున్నాను. బోర్ కొడితే మాట్లాడుకుందామని. సహానా, యు ఆర్ టాకింగ్ టూ మచ్. అంతే కదా బాస్. ఇంతకీ మీ గర్ల్ఫ్రెండ్ మిమ్మల్ని ఎందుకు వదిలేసింది? అంటే పార్ట్ 1లో దెబ్బలు తిన్నాను కదా, మళ్ళీ నిలబడి కొట్టారు కదా, లాస్ట్ లో రీఛార్జ్ చేయడం మర్చిపోయాను కదా. ఓ సో సాడ్ బాస్. రీఛార్జ్ చేయలేదని హ్యాండ్ ఇచ్చిందా? హే, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇదంతా మనకొద్దు. ఈ గర్ల్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయడం కన్నా ఏలియన్స్ తో పోరాడడం చాలా ఈజీ. వెంటనే వెళ్ళి మనుషుల్ని కాపాడాలి. బాస్, డేంజర్, ఇక్కడ బ్లాస్టింగ్ జరుగుతున్నాయి, మీరు వెంటనే పరిగెత్తాలి. ఆవేశపడకు. ఎంట్రీ ఎంతసేపు అయినా బిల్డప్ లేదని నేనే ఆ బాంబ్స్ ని పెట్టాను. మీకేమైనా పిచ్చా ఏంటి ఈ పనులు? హే, నీకు తెలీదా? నేను చేసే పనులు ఎన్ని ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నేనే మీ మిస్టర్ షాన్. ప్రపంచానికి ప్రజలకి శుభవార్త. మిస్టర్ షాన్ వస్తున్నారు. మిస్టర్ షాన్ వస్తున్నారు. ఏలియన్స్తో పోరాడబోతున్నారు. వెల్కమ్ బ్యాక్ మిస్టర్ షాన్. వావ్, షాన్ ఇస్ బ్యాక్. బాస్, ఇప్పుడు ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు? నార్మల్, నాకే చెప్తావా నువ్వు?
హీరో అంటే ఆ మాత్రం ఎలివేషన్ సీన్స్ ఉండాలి. నేను చేసేది జస్ట్ చూడు. T1, ఐఎమ్ కమింగ్. సహనా సరేనా? ఏంటి బాస్, వెళ్ళే ఉద్దేశం లేదా? సహనా, ఇది జోక్ చేసే టైం కాదు. సమయానికి బైక్ కూడా వచ్చి రావట్లేదు. ఇలా అయితే సాయంత్రానికి వెళ్ళిపోవచ్చా బాస్? సహనా, నా పరువు తీయకు. వాడు వచ్చేస్తున్నాడు. సహనా, ఎలాగైనా బండి స్టార్ట్ అవ్వాలి. ముందు నాయకుడు పని పడితే ఆ తర్వాత అనుచరులందరూ దారికొస్తారు. T1, ఐఎమ్ కమింగ్. ఇంతకీ ఆ లాకెట్ ఎవరిచ్చారు బాస్? ఎవరు ఇవ్వలేదు, నేనే కొనుక్కున్నాను నా గర్ల్ ఫ్రెండ్కి ఇద్దామని. కానీ ఇవ్వలేదు. ఇవ్వలేదా? తీసుకోలేదా? సహానా, షటప్, అదర్వైజ్ ఐల్ షట్ డౌన్ యూ. నిజాలు ఒప్పుకోండి బాస్. నో, నేను ఒప్పుకోను. T1, ఐఎమ్ కమింగ్. బాయ్స్, దిస్ ఈస్ ద రైట్ టైం. లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్. బాస్, మీకు క్వశ్చన్ చెప్పాలి. ఎస్. మీరు గన్ మర్చిపోయారు. 1 second, I'll come. Now Shan is back with his gun. యూ బ్లడీ డెడ్ రాస్కెల్, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎప్పుడు భూమి మీద సహనా, తన T1 కాదు. హూ ఇస్ హీ? అచ్చం నాలానే ఉన్నాడు. ఎస్, ఐఎమ్ S2. S2? నువ్వెవరైనా సరే మా భూమి మీద నుండి వెళ్ళిపోవాల్సిందే. అయినా నువ్వేంటి నాలాగే ఉన్నావు? భూమి లాంటి గ్రహం మరొకటి ఉందా? మా ప్లానెట్లో నేను నాయకుడిని, నాకు షేప్ లేదు. నేను ఏ షేప్లోకైనా మారిపోగలను. వీడికి ఇంకా ఫేస్ దొరకలేదా? మళ్ళీ మిమ్మల్ని చూడాలి. సహానా, షటప్. ఎవరితో మాట్లాడుతున్నావు? సహానాతో, మై వర్చువల్ గర్ల్ ఫ్రెండ్. ఎక్కడ? నా బ్రెయిన్లో. మనుషులకు మొబైల్ ఫోన్స్ ఎలాగో నాకు సహానా అలాగా. తనని నేనే సృష్టించుకున్నాను. కావాల్సినప్పుడు మాట్లాడతాను, బోర్ కొట్టినప్పుడు నేనే షట్ డౌన్ చేసేస్తాను. బాగా లావ్ అయిపోయావు. 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నా కదా, ఏ పని లేదు, అందుకే లావ్ అయ్యాను. నీతో కొంచెం మాట్లాడాలి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మర్యాదగా పెట్టే బేడ సర్దుకొని నీ స్పేస్ క్రాఫ్ట్తో భూమి వదిలి వెళ్ళిపో. ఇంతకుముందు T1కి ఏం జరిగిందో చూడలేదా? రేయ్, నీతో మాట్లాడాలన్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కాదా? నీకు భూమి మీద ఉండడానికి అర్హత లేదు. అతన్ని మాట్లాడనివ్వండి బాస్. సహానా, నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఐఎమ్ యువర్ బాస్. మీ మనుషుల్ని కాపాడడానికి వచ్చావా? మీ మనుషులు కాదు, జస్ట్ మనుషులు. నన్ను వాళ్ళతో పోల్చుకు. ఐఎమ్ నాట్ హ్యూమన్. ఐఎమ్ షాన్, మిస్టర్ షాన్, మిస్టర్ షాన్. సరే సరే, ఇప్పటికే ఎక్కువ. బయలుదేరు. రే తెలుగు తక్కువడా, మీ మనుషులంతా మూర్ఖులు. అతడు చెప్పింది కరెక్టే బాస్. ఎస్, ఐ నో దట్. మనుషులంతా మూర్ఖులు. ఆ విషయం కాదు బాస్, మరి మిమ్మల్ని తెలివి తక్కువ వాడడం. సహానా, నువ్వు సిస్టంలో ఎర్రర్స్ వస్తే సెట్టింగ్స్ చాలు, కానీ షాన్ మీద సెటర్స్ చేయకూడదు. అయినా నువ్వేంట్రా మాట్లాడితే మీ మనుషులు అంటావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? కాల్చమంటావా? ఈసారి ముందులా కాదు, కాలిస్తే పీస్ అయిపోతావు. బాస్, ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు? మీకైనా ఓవర్ అనిపించడం లేదా? సహనాన్ని సహించడమే షాన్ చేస్తున్నా మొదటి తప్పు. రేస్2, నీకెంత దమ్ము ధైర్యం ఉంటే మా భూమికి వస్తావు? నేనెవరో తెలీదా? నేనెవరో గుర్తులేనా? గుర్తుకు రానా?
ఏంటి వీడు కూడానా? ఈ ఏలియన్స్కి డిసపియరింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుంది. ముందే చెప్పాను కదా బాస్, ఓవరాక్టింగ్ ఆపు అని చెప్పి. ఇప్పుడు చూడండి వాడి దగ్గర దెబ్బలు తింటున్నారు. వీడికి ఇదంతా వర్కౌట్ కాదు. నా ముందు వెపనే కరెక్ట్. ఏంటది? ఇదే. ఇక్కడ నేనే హీరో, నేను చెప్పినట్టే జరగాలి. రే S2, రే S2, ఇక మాట్లాడుకుంది చాలు. నీ ప్రపంచానికి వెళ్ళిపో. నీకెలా చెప్పాలో అలానే చెప్తాను. హ్యాపీ సంక్రాంత. లాస్ట్ టైం ఈ టైంలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ ఏం చేద్దాం, హ్యాండ్ ఇచ్చింది. బాస్, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు. అక్కడ చూడండి. దెబ్బలు తిన్నా, ఓడిపోయినా, పడిపోయినా హీరోనే. కమెడియన్ లా ఉన్నారు బాస్. అవసరమా మీకు ఇదంతా? సహనా, నీతో మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. అసలే వాడి వల్ల పరువు పోయింది. మరి మనం ఇప్పుడు గమనించినట్లయితే షాన్ S2 దగ్గర దెబ్బలు తిని ఎక్కడో పడిపోయాడు. మరి ఇప్పుడు ఎలా? నేను చెప్పా కదా, ప్రపంచం అంతం ఖాయం. దేవుడా, లేదు, మనం అతను నమ్మాలి. చూద్దాం ఇంతకీ ఏం జరుగుతుందో. ఇంతకీ షాన్ ఎక్కడున్నాడు? సహనా, నిజంగానే నేను లూజర్నా? నిజంగానే అంత కామెడీగా కనిపిస్తున్నాను? తనని మర్చిపోలేకపోతున్నానా? డోంట్ వరీ బాస్, అంతా సర్దుకుంటుంది. చాలా అలోన్గా ఫీల్ అవుతున్నాను. మీరు నిజంగానే ఒక సూపర్ హీరో. మిమ్మల్ని ఆటపట్టించడం కోసమే అలా అంటుంటా అంతే. యు ఆర్ మై క్రియేటర్. అయినా ఆ S2 మీతో ఏదో చెప్పబోయాడు, మీరే వినలేదు. మీదే తప్పు. సహనా, ఐ లవ్ యూ. సహనా శ్వాసే వీచెనో, ఆ నింగిలో తళుక్కువై వసుంధర దిగిరా. వెండి వెన్నెలే ఇంటికే వెంచేసెను, అవి గుండెలో తేనె కుండలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మానవుల మీద ఏలియన్స్ దాడి ఆగింది, కానీ S2 షాన్తో పర్సనల్గా మాట్లాడి మెసేజ్ చేశాడు. దీనికి షాన్ స్పందన ఎలా ఉంటుందో చూద్దాం. ఏంటి, ఎలా కనిపిస్తున్నాను? ఫిలిం నాది, టైటిల్ రోల్ నాది, హీరో నేను. వాడు పిలిస్తే నేను వెళ్ళాలా? నో, నేను వెళ్ళను. బాస్, తగ్గడంలో తప్పు లేదు. సరే, మిస్టర్ షాన్ వస్తున్నాడని చెప్పండి. వావ్, షాన్ S2ని కలవటానికి ఒప్పుకున్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. చూస్తూనే ఉండండి, లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. నీతో పర్సనల్గా ఎందుకు మాట్లాడాలనుకున్నానో తెలుసా? ఏంటో తొందరగా చెప్పి బయలుదేరు, అసలే టైం లేదు. బాస్, ఇప్పుడైనా అతన్ని మాట్లాడనివ్వండి. సరే చెప్పు, ఎందుకు మనుషుల్ని కాపాడాలనుకుంటున్నావు? నువ్వు ఇంతలా ప్రయత్నిస్తున్నావే, నువ్వు ఎవరిని కాపాడాలనుకుంటున్నావో తెలుసా? మొన్న కనీసం 10 ఏళ్ళు కూడా నిండని ఒక అమ్మాయి పైన 10 మంది దారుణంగా అత్యాచారం చేశారు. నువ్వు ఆ మనుషుల్ని కాపాడాలనుకుంటున్నావు. ఒక టీచర్గా ఉంటూ తన స్టూడెంట్స్లో ఒక అమ్మాయిని కామంతో దారుణంగా హింసించాడొకడు. నువ్వు వాడిని కాపాడాలనుకుంటున్నావు. డబ్బు కోసం. ఏంటి,
డబ్బు కోసం తన మన చూడకుండా తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, చిన్నమ్మ, చిన్నన్న, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తయ్య, మామయ్య ఇలా అందరినీ మోసగించి చంపుతున్నారే, ఆ మనుషుల్ని కాపాడాలనుకుంటున్నాం. తమ స్వార్థంతో చెత్తని నీళ్ళలోకి, గాలిలోకి వదిలేసి వేరే జంతువుల్ని కూడా చంపుతూ నీచంగా బతుకుతున్నారే, ఆ మనుషుల్ని కాపాడాలని ఇంతలా ప్రయత్నిస్తున్నావా నువ్వు? మీ మనుషులు అసలు మనుషులేనా? మా గ్రహంలో ఉన్నది ఒకటే జాతి, ఏలియన్స్ జాతి. కానీ మీ బ్లూ ప్లానెట్లో నీదో కులం నాదో కులం అని మీ అంతకు మీరే కొట్టుకు చచ్చి ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నారు. మా గ్రహంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి పోరాడతాం. కానీ మీ గ్రహంలో ఒక దేశం అంటే మరో దేశానికి పడదు, ఒక ఊరంటే మరో ఊరు పడదు, ఒక కాలేజ్ అంటే ఇంకో కాలేజ్ పడదు, ఒక బ్రాంచ్ అంటే ఇంకో బ్రాంచ్కి పడదు. ఓవరాల్గా ఒక మనిషి అంటే మరో మనిషికి పడదు. ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచంగా బ్రతికే మనిషిని నువ్వు కాపాడాలనుకుంటున్నావా? అయినా మనుషులందరూ చెడ్డవారు కాదు, మంచివారు కూడా ఉన్నారు. మంచివారు ఎవరు? మంచివారు ఎవరు చెడ్డవారు? నీకు కథ చెప్తా చూడు. ఒక మంచివాడు ఒక చెడ్డవాడిని మంచివాడు అనుకొని తనకు దగ్గరవుతాడు. ఆ చెడ్డవాడు మంచివాడిని మోసం చేశాక మంచివాడు మోసపోయి ప్రపంచమంతా చెడ్డవాళ్ళే అనుకొని వాడు చెడుగా మారిపోయి వేరే మంచి వాళ్ళని కూడా చెడుగా మార్చేస్తాడు. ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా వదిలే, మీ గొడవల వల్ల మీకు పడకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఏం చేసింది? మేం 1940లోనే భూమి మీదకి వచ్చాం. అప్పుడే మీరు తెలివైన వారిని గ్రహించాం. కానీ మీకెంత తెలివంటే మేమే తెలివని మీ అంతకు మీరే కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఈ క్రమంలో భూమి, పక్షులు, జంతువులు నాశనం అవుతున్నాయి. ఇలా జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఉండాలా? ఉన్న గ్రహాల్లో అందమైనది భూమి. మీ భూమిని మీరు కాపాడుకోయినా పర్లేదు, నాశనం చేస్తున్నారు. అందుకే యూ పీపుల్ డోంట్ డిజర్వ్ దిస్ అర్త్. మీరు వెళ్ళిపోండి, మేము దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. అయిపోయిందా? అవును, మూర్ఖులు. ఇక్కడ ప్రతి ఒక్కడు మూర్ఖుడే. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ పక్కనతో కాంపిటీషన్ పెట్టుకొని మరీ అడ్జస్ట్ అయిపోతున్నారు. నువ్వు చెప్పినట్టు ఇక్కడ క్యాస్ట్ ఫీలింగు, రిలీజన్ ఫీలింగు, గొడవలు, స్వార్థం, ద్రోహం అన్నీ ఎక్కువే. ఇన్ని చెప్పి నువ్వు ఒక చిన్న లాజిక్ పట్టుకోలేకపోయావా? ఈ మూర్ఖుల్ని చంపడానికి నువ్వు ఎక్కడి నుండో సైన్యంతో ఇక్కడ రావాల్సిన పని లేదు. ఇక్కడ వీళ్ళంతకు వీళ్ళే కొట్టుకొని చచ్చిపోగలరు. ఎందుకంటే ఒక మనిషి అంటే మరో మనిషికి పడదు. నీకు నేను చెప్పింది అర్థం కావట్లేదా? నీకే నేను చెప్పేది అర్థం కావట్లేదు. నీకేమైనా పిచ్చా? తాను కూర్చుని చెట్టుకోమని తానే నరుకొని చచ్చిపోతానంటే మధ్యలో నువ్వొచ్చి చంపుతా అంటావేంటి? ఎలాగో వాడు చేస్తాడు కదా, కానీ కొమ్మ మిగిలిపోతుంది కదా. ఇక్కడ నా దిగులు కొమ్మ చెట్టు గురించే. మీ మనుషులు ఏమైపోతే నాకేంటి? నాకు ఈ ప్రపంచం ముఖ్యం. మీరు ఇప్పటికే ఈ ప్రపంచాన్ని చాలా నాశనం చేశారు. ఇక్కడ ఉండి మీకేం తెలియట్లేదు. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. నీకు విషయం తెలుసా? నాకు మనుషులు నచ్చరు, నీకు మనుషులు నచ్చరు. కానీ నువ్వు చంపాలనుకుంటున్నావు, నేను కాపాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషులు లేకపోతే ప్రపంచం ఇంకా తొందరగా కలుషితమవుతుంది. మనుషుల్లో చాలామంది ప్రపంచాన్ని కాపాడాలనే ఉన్నారు, కాపాడుతున్నారు. సరే, మీకు ఒక లాస్ట్ ఛాన్స్. మీ ప్రపంచమే కాబట్టి మీరే దీన్ని కాపాడుకుని శుభ్రంగా ఉంచుకోండి. మేమిప్పుడు వెళ్ళిపోతున్నాం, కానీ మళ్ళీ వస్తాం. మీకు ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం చేత కాదని మేము అనుకుంటే అప్పుడు మేమే ఈ ప్రపంచాన్ని కాపాడాల్సి వస్తుంది. మీ ప్రపంచాన్ని, ప్రకృతిని కాపాడుకోండి. మరి చూసినట్లయితే ఇది పరిస్థితి. మొత్తానికి ఏలియన్స్ భూమిని విడిచి వెళ్ళిపోతున్నాయి. కంగ్రాట్స్ మిస్టర్ శ్యామ్, అందరూ బాగున్నారు. నువ్వు ఎందుకు అతను ఏం చేయలేదు? ఏం చేయాలి? వాడు చెప్పింది నిజమే కదా. వాడు మన గురించి మనకు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే కదా. తప్ప? నువ్వే చెప్పు. మన భూమిని మనమే కదా నాశనం చేసుకుంటున్నాం. వాడిప్పుడు వెళ్ళిపోతుండొచ్చు. అలాగని మనం సంతోషపడాలా? కాదు, సిగ్గుపడాలి. ఎవడో ఏలియన్ వచ్చి మన మనుషుల మీద సెటైర్ వేసి వెళ్ళిపోతే మనం సిగ్గుపడాలి. మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి. ఇక్కడ నుండి ఎంతో దూరం ఉన్న వాడికే విషయం అర్థమైంది. కానీ ఇక్కడ ఉన్న మనకెప్పుడు అర్థమవుతుందో.